ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా ప్రతిరోజు మరి ఎలాగున దేవుని వాక్యమును మీకు అందించడానికి దేవుడు కృప చూపించి మరి ఇలాగున మరొకసారి కలుసుకొనటానికి దేవుని మహాకృప, దేవుని సన్నిధిలో ఏ ఒక్కరు కూడా సమయమును పోనివ్వక ప్రతి ఒక్కరూ కూడా వాక్యానుసారముగా జీవించాలని ప్రభు రాకడ సిద్ధపరచబడుతుండగా మనం సిద్ధపడిన సంఘముగా తీర్మానం చేయాలి. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి మరి మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు ప్రవక్తల పేరు నొందినవాడు పూర్వము దీర్ఘదర్శి అయినటువంటి వారిని పిలిచెను. పూర్వము ఇజ్రాయేలుడు దేవుడి యొద్ద విచారణ చేయుటకు ఒకడు బయలుదేరిన ఎడల మనము దర్శకుని యొద్దకు పోదము రండి అని జనులు చెప్పుకొనుచున్న వాటిని వాడుకగా చేశారు. ఈ వాక్యములో దేవుని వాక్యము చెప్తున్న మాట, దేవుని యందు విచారించట చేత విచారం చేయుటకే బయలుదేరుదము రండి అని చెప్పుకొనొచ్చు. ఇక్కడ మనం చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరై ఉన్నారంటే ఆయన ఒక దీర్ఘదర్శకుడై ఉన్నాడు. దేవుని యొద్దకు విచారణ చేయుటకు రండి అని జనులందరినీ కూడా పోగు చేస్తున్నట్లుగా రాయబడి ఉంది. ఈ వాక్యములో ఉన్న సారాంశం మీరు గమనించాలి. దేవుని యొద్దకు వెళ్ళెదము రండి అనేది ఒక వాడుక చూపిస్తుంది. వాడుక అంటే ఒక అలవాటు. నీ జీవితంలో ఒక వాడుక ఉండాలి. ఏంటిది? కొన్ని వాడుకలు ఉంటాయి కొన్ని విషయాల్లో. కుటుంబములో ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొద్దకు, దేవుని మందిరానికి, దేవుని పర్వతం అని బైబిల్లో కొన్ని వర్ణించి చెప్పారు. అయితే దేవుని యొద్దకు మనము వెళ్ళుదాం, దేవుని యొద్దకు వెళ్ళుదాము రండి అని ఒక వాడుక. ఆ వాడుక చొప్పునే మనలో ఉండాలని, అది ఉన్నవారి జీవితాలు ఎంతో గొప్పగా ఆశీర్వాదకరముగా దీవెనకరంగా ఉంటాయని జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథములో 2వ అధ్యాయము 3వ వచనంలో చూడండి. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్యము బయలు వెళ్ళెను. జనులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళెదము రండి. ఆయన తన మార్గము విషయములోను మనకు బోధించుచు మనము ఆయన త్రోవలో నడుచుకొనవలెనని చెప్పుకొందురు. ఇక్కడ గమనించినట్లయితే ఏం చేసేవారంట? పూర్వం ఆ కాలమున యాకోబు దేవుని మందిరము యొద్దకు, ఆయన పర్వతము యొద్దకు వెళ్ళదము రండి, ఆయన పర్వతమునకు వెళ్ళదము రండి అని జనులు గుంపుగూడి వాడుక మనం చూడొచ్చు. అట్టి వాడుక చొప్పున దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాటలో దేవుని సన్నిధిలో ఈరోజు నీలో దేవుడి విషయములో, ప్రార్థన విషయములో, మందిరానికి వెళ్ళే విషయంలో దేవుని యొద్దకు వెళ్ళుదము రండి అనే ఒక వాడుక నీ ఒక్కడికే కాదు, నీ కుటుంబములో ఉన్న వారందరికీ కూడా ఉండాలి. నీ కుటుంబములో ఉన్న వారందరికీ కూడా ఆ అలవాటు ఉండటం, ఇది నీకు, నీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెనలు. దేవుని సన్నిధికి వెళ్దామని చెప్పేసి వెళ్ళేటువంటి వారిలో ఏముండాలి? ఎబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు. 11వ అధ్యాయములో 26వ వచనం చదువుతున్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యమని, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తనను వెతుకు వారికి ఫలములు దయచేయువాడని నమ్మవలను కదా. ఇక్కడ మీరు గమనించారు, ఆయన యొద్దకు వచ్చేవారు, దేవుని యొద్దకు వచ్చే వారిలో ముందేముండాలంట? వాడుక. నేను మందిరానికి వెళ్తున్నానంటే దేవుని యొద్దకు నేను వెళుచున్నాను, ఆయన ఉన్నాడు, ఇదిగో తనను వెతికే వారికి ఫలము దయచేయగలిగినటువంటి వారుగా నమ్మాలి. ఈ నమ్మకం ఉండాలి ముందు.
ఇది దేవుని యొద్దకు వెళ్ళుదము రండి అనే వాడుకలో మొదటి పాఠంలో మొదటి మాట మనం చూస్తే, ఆయన ఉన్నాడు, ఆయన మనకు ఫలము దయచేస్తాడు, ఆయన్ని మనం వేడుకోవాలి. వారమంతా కూడా కొన్ని కష్టములు ఉన్నాయి, కొన్ని దుఃఖములు ఉన్నాయి, కొన్ని మనసులో నెమ్మది లేదు, సమాధానం లేదు, అసమాధానాలు మధ్యలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు కూడా మనము ఆయన ఉన్నాడు, ఆయన మనకు ఫలము దయచేస్తాడని నమ్మాలి. ఇది విశ్వాసముతో కూడి ఉన్నదని దైవజనుడు పౌలు చెప్తున్నాడు. చాలామంది వస్తారు వెళ్ళిపోతారు. ఎలా ఉంటుందంటే, దేవుడు మందిరానికి వెళ్దాం రండి అనండి, అక్కడ ఒక పావు గంటకి ప్రార్థన అయిపోద్దనంగా అక్కడికి వెళ్ళిపోయి ఊరికి నా ప్రార్థనలో కాసేపు ప్రభువా మరి వాళ్ళకి నచ్చినట్లుగా ప్రార్థన చేసుకుంటారు. వీళ్ళని అడిగామనుకోండి, మందిరానికి వెళ్ళారా అని ఎవరిని అడిగారనుకో, మేము మందిరానికి వెళ్ళామండి అని చెప్తారు. ఇక్కడ మీరు గమనించాలి, ఉడిగా వెళ్ళేది కాదు. దైవ సన్నిధి అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఆయన యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని, ఆయన మనకు ఫలములు దయచేస్తాడని నీలో నమ్మకం కావాలి. అప్పుడు నీవు ఆ వాడిక చొప్పున నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రతి దేవుడి కార్యాలను దేవుడి సన్నిధిలో చూస్తావు. కీర్తన గ్రంథము 112వ కీర్తన మొదటి వచనం చదువుతున్నాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యులు. చూసారా? రెండవది మీరు గమనించాలి, దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళలో, మందిరానికి వెళ్ళే వాళ్ళలో ఆయన స్తుతించాలి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు అంటే ఏంటిదా భయభక్తులు? మోకాళ్ళ మీద నడిచానయ్యా, మోకాళ్ళ మీద ఉన్నాను, కాళ్ళు మరి దేవుని సన్నిధిలో మోకాళ్ళు నిలువు మోకాళ్ళ మీద ఉన్నాను, ప్రార్థన చేశాను, మంచిదే కాదంటలా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడే ధన్యుడు. ఏదైతే వాక్యం చెప్పాడో, ఏదైతే దైవజనులు నిలవబెట్టి మాట్లాడారో, ఆ వాక్యమును బట్టి నీవు సరిచేసుకొని ఆనందముతో దాన్ని సేకరించినప్పుడు నువ్వు ధన్యుడివి. ఆ వాడుక నీలో ఉండాలి. ఆ వాడుక లేకపోతే ఏదో వచ్చాం, ఏదో వెళ్ళిపోయాం, ఏదో అనేది కాదు. ఆజ్ఞలు అనుసరిస్తూ, ఆజ్ఞలను పాటిస్తూ, ఆజ్ఞల యందు ఆనందించినటువంటి వారు ధన్యులని వాక్యం చెప్తున్నటువంటి మాట. మరొక మాటలో ఉంటుంది అక్కడ, యాకోబు రాసినటువంటి పత్రికలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకొనుడి, దినమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి. దేవుని యొద్దకు వచ్చే వారిలో ఉండవలసింది ఏంటంట? పాపమును శుద్ధి చేసుకోవాలి. దీన మనస్సు కలిగి దేవుని యొద్ద మనము పరిశుద్ధపరుచుకోవాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఎప్పుడు వస్తాడు? మనసులో పాపం పెట్టుకొని, శరీరంలో పాపం పెట్టుకొని, వాళ్ళల్లో పాపాలు పెట్టుకొని, బలహీనతలు పెట్టుకొని, వీళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? మేము పెద్ద చర్చికి వెళ్ళామయ్యా, పెద్ద చర్చికి వెళ్ళాం. పెద్ద చర్చి కాదు, చిన్న చర్చి కాదు, ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉంటారో వారి మధ్యలో ప్రభు ఉన్నాడు. పరిశుద్ధులుగా కూడాలి అక్కడ. ఎక్కడ 2-3 నా నామములో, యేసయ్య నామములో, అదే అక్కడ అంటున్న మాట, ఏ దేవుని యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు ఆయన వస్తాడు. పాపులారా అక్కడికి వచ్చింది ఏంటంటే, అక్కడ కాన్సెప్ట్ ఏంటి? పాపములు కడగబడాలి, వారి పాపాలు కడగబడాలి. ఇది కాన్సెప్ట్. దేవుడి మందిరానికి వెళ్ళి ఏం చేసావు? నీ నోటి ముండా ఏముంది? స్తుతులు ఉన్నాయా, బూతులు ఉన్నాయా? కొంతమందిని చూస్తే నోటి నిండా బూతులే, మనసులో ఏదో ఒక పాపం, తలంపుల్లో ఏదో ఒక బలహీనత. దేవుని యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు వస్తాడు. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోనండి, దీన మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకున్నప్పుడే అక్కడ ఆయన ఆత్మ దిగివచ్చు. మనము దేవుని యొద్దకు వెళ్ళేదే నీవు ప్రతి ఒక్కరూ నీ జీవితాన్ని కడుగుకొని దేవుని వాక్యానుసారంగా నడుచుకొనటానికే దేవుడు మనల్ని అక్కడికి దేవుని యొద్దకు వెళ్ళేదము రండి అని వాడుక ప్రభు మనతో బోధిస్తున్నారు. ఒక్క మాట చదువుదాం. కీర్తన 43వ కీర్తన
4వ వచనం, అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనందము సంతోషము కలుగు చేయు దేవుని యొద్దకు చేరేదను. దేవా, నా దేవా, సితార వ్రాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఎక్కడకంట? దేవుని బలిపీఠము యొద్దకు వచ్చి ఆనందముతో సంతోషముతో దేవుని యొద్దకు చేరి, దేవా, నా దేవా, సితారతోనూ దావీదు చూడండి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ఏంటో తెలుసండి? గత దినాలలో చేసిన కార్యాలు, ఇప్పటి వరకు నువ్వు నా పట్ల చేసిన కార్యాలు, ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి నన్ను సజీవుల లెక్కలో ఉంచినటువంటి దేవుని యొద్ద ఏం కలిగి ఉండాలన్న కృతజ్ఞత. అది దేవుడి యొద్దకు వెళ్ళి మీరు గమనించాలి. ఈరోజు మూలవాక్యం ఏంటంట? యాకోబు దేవుని యొద్దకు వెళ్ళేదము రండి, దేవుని యొద్దకు వెళ్ళేదము రండి. అక్కడ వాడుక ఉండాలి. ఆ వాడిక చొప్పున వెళ్ళినటువంటి వారిలో విశ్వాసం ఉండి ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి మొదటిగా. రెండోది, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో భక్తి కలిగినటువంటి దేవుని ఆజ్ఞలను అనుసరించేటువంటి విషయంలో ఆనందముతో సేకరించాలి. రెండోది. మూడోది, నిన్ను నీవు ఏ దోషములు, ఏ పాపములు, ఏ బలహీనతలు నీలో ఉన్నాయో వాటిని శుద్ధి చేసుకోగలిగితే దేవుని యొద్దకు నీ వస్తే ఆయన నీ యొద్దకు వస్తాడు. ఆయన యొద్దకు వచ్చి ఆ పాపము నుండి, ఆ బలహీనతల నుంచి శుద్ధి చేయబడాలి. మూడోది, దేవుని బలిపీఠం యొద్ద ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు చేసిన మేలులు, ఉపకారములు దేనిని మర్చిపోక దేవునికి కృతజ్ఞత చెల్లించు. అది దేవుని యొద్దకు వెళ్ళేదము రండి అని చేయవలసిన 3 విషయాలు ప్రభు మనతో మాట్లాడారు. కాబట్టి ఈ విషయాలలో నువ్వు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనం వచ్చి మనం అనాలోచనగా ఉండక, అనాలోచనగా పలకగా దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. అట్టి కృప దేవుడు మీ అందరికీ కలుగు చేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, మీ యొద్దకు వచ్చువారు మీరు ఉన్నారని, మీరు ఫలములు దయచేస్తారని నమ్మవలను కదా. మొదటి మాటలో మీరు చెప్పి ఉన్నారు, దేవుని మందిరానికి వచ్చేవారు మీరు ఉన్నారు ప్రభు. దేవుని మందిరానికి వచ్చేవారు తమ పాపములు, బలహీనతలు, లోపములు శుద్ధి చేసుకోగలిగిన అనుభవంలో ఉండాలని, దేవుని యొద్దకు వచ్చు వారిలో ఉండవలసినది కృతజ్ఞతలు ఉండాలి. అవును ప్రభువా, వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇంకా ఏ బలహీనతలు ఉన్నాయి, ఏ లోపములు ఉన్నాయి, వాళ్ళ కుటుంబాల్లో, పిల్లల్లో కలిగిన సమస్తం అంతట్లో కూడా మీరే ప్రతి కల్మషమును కడిగివేసి మీ సన్నిధిలో వాడికి చొప్పున మిమ్మల్ని స్తుతించబర్దులుగా, మిమ్మల్ని ఆరాధించే వ్యక్తులుగా, మీ సన్నిధిలో నిలిచేటువంటి ధన్యతలుగా మీ బిడ్డలను నిలవబెట్టి సహాయం చేయమని ప్రార్థనలన్నీ కూడా ఆలకించి వారు చేస్తున్న ప్రతి మనవులన్నీ కూడా మీ సన్నిధిలో విన్నపాలు చేస్తూ సర్వమహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునిలో వచ్చిన పరిశుద్ధ